సర్వేలు ఇక పీక్ స్టేజ్ ఎలక్షన్ మరి కాసేపట్లో ప్రచారం గడువు ముగిసే టైంలో వస్తున్నటువంటి సర్వేలు. ఇందులో పబ్లిక్ పాయింట్కి సంబంధించినటువంటి సర్వే వివరాలు. వీళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని అంకెలతో సహా ఇచ్చారు. వాళ్ళే ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటిది ఏంటంటే ఆంధ్రాలో 6 నెలలు సుదీర్ఘంగా సర్వే జరిపామని, ఒక్కో నియోజకవర్గానికి 5,000 శాంపిల్స్తో ఆక్యురేట్ రిజల్ట్స్ కోసం పనిచేశామని చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి 36 సీట్లు వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 114 సీట్లు వస్తాయని, 25 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇది వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3కి 3 తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని సర్వే ఇచ్చింది పబ్లిక్ పాయింట్ సర్వే సంస్థ. ఇప్పుడు వచ్చేటప్పటికి కడప జిల్లాలో వచ్చేటప్పటికి జనసేన బీజేపీ కూటమికి ఏమీ, జనసేన తెలుగుదేశం కూటమికి ఏమీ రాదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10కి 10 గెలుస్తుందని, కర్నూలులో 14కు గాను 2 టీడీపీ కూటమికి 12 వైసీపీకి వస్తాయని, అనంతపురం జిల్లాలో 14కు గాను టీడీపీ కూటమికి 3, 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని, చిత్తూరు జిల్లాలో 14కు గాను 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో 10కి గాను 1 టీడీపీ జనసేన కూటమికి, 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 12కు గాను 2 టీడీపీ జనసేన బీజేపీ కూటమికి, 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 17కు గాను 4 టీడీపీ జనసేన కూటమికి, 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 16కు గాను 5 జనసేన టీడీపీ కూటమికి, 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15కు గాను 5 జనసేన టీడీపీ కూటమికి, 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో 15కు గాను 5 జనసేన టీడీపీ కూటమికి, 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈస్ట్ గోదావరిలో 19కు గాను 6 జనసేన టీడీపీ కూటమికి, 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో విశాఖపట్నంలో 15కు గాను 3 జనసేన టీడీపీ బీజేపీ కూటమికి, 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరొక వైపున విజయనగరం జిల్లాలో 9కి గాను 2 జనసేన టీడీపీ కూటమికి, 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10కి గాను 3 జనసేన టీడీపీ బీజేపీ కూటమికి, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. టోటల్గా జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా గెలిచేది 36, టఫ్ ఫైట్ ఉంది 25, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 114 అన్నటువంటిది వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇతరులకి ఏమీ వచ్చేటటువంటి అవకాశం లేదని చెప్తున్నారు.